హాయ్ హలో అందరికీ నమస్కారం. రైతు బంధుకి సంబంధించి చాలామంది రైతులలో ఆందోళన ఉన్నది. అయితే రైతు బంధు అనేది ఈ నెల 12వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆపేశారు అనేది సమాచారం అయితే నిన్న మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్తో మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ రైతులకి రైతు బంధు విషయంలో ఒక వివరణ అయితే ఇవ్వదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రావడం అనేది ఉన్న సంప్రదాయం కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రైతు బంధును కొనసాగిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఆ పెట్టుబడి సాయం ఏదైతే ఉందో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీగా ఉంది. సో ఎక్కడ అప్పులు అక్కడ పేరుకపోయాయి. 6 గ్యారెంటీలను అమలు చేయడానికి కావాల్సిన నిధుల గురించి వీళ్ళు అన్వేషణ స్టార్ట్ చేశారనమాట. కాబట్టి ఆలోచనాత్మకంగా అడుగులేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. కానీ ఇటు రైతులను కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నది. కాకపోతే రైతు బంధుకి సంబంధించిన డబ్బులు రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకి ఈ సందర్భంగా చిన్న విన్నపం చేస్తున్నాను. ఇప్పటి వరకు 3 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు బంధు రాలేదు. కొన్ని జిల్లాలలో 3 ఎకరాల 10 గుంటలకు వస్తే, కొన్ని జిల్లాలలో 3 ఎకరాల 5 గుంటల వరకు రైతు బంధు వచ్చింది. ఈ విధానంగా చూసుకుంటే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెట్టుబడి సాయం పైన కూడా ఈరోజు కాకపోతే రేపు వస్తాయనే ఆలోచనలు కాకుండా వచ్చిన రోజే తీసుకుందామనే ఉద్దేశంతో మీరు ఉండాలి అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. సో ఆల్రెడీ మన ఛానల్లో లేటెస్ట్గా కొన్ని అధికారికమైన ప్రకటనల గురించి కూడా మీకు సమాచారం ఇచ్చాను. చూడకుంటే ఒకసారి అవి చూస్తే రైతు బంధు గురించి మన ఛానల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి అనేది కూడా తెలియడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ సమాచారం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పూర్తి సమాచారం మరొక వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.